నమస్తే అండి, నేను రజాక్. అల్లు అర్జున్ గారు చేసినటువంటి ఒక తప్పు తన జీవితంలో ఒక రోజు జైలు జీవితాన్ని గడిపేలా చేస్తుంది. తను తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి అది ఈ రోజుకి కూడా వెంటాడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, పుష్ప 2 తొక్కిసలాట మన డిసెంబర్కి ఒక సంవత్సరం అయింది పుష్ప సినిమా రిలీజ్ అయ్యి. సంవత్సర కాలం తర్వాత ఈ ఏదైతే ఆ రోజు జరిగినటువంటి గొడవకి సంబంధించి, ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. శభాష్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, శభాష్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి మాత్రమే శభాష్ చెప్పదలుచుకోండి. ఎందుకంటే ఏదైనా సరే తన మన అనే భేదం లేదు. ఒక సెలబ్రిటీ విషయంలో ఇంత గొడవ జరిగితే తను ఎక్కడ ఉండాలో ఎంత ఉండాలో అందులోనే ఉన్నారు. అల్లు అర్జున్ గారి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు లేరా, అల్లు అర్జున్ గారి మామగారు ఏ పార్టీలో ఉన్నారు, ఏ నడుస్తుంది కథ, అదంతా కూడా మీకు తెలుసు. బట్ ఛార్జ్ షీట్ వేసి వరకు వెళ్ళిందంటే కథ మామూలు విషయం అయితే కాదు. ఈ కేసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా ఒక మంచి ఐడియాతో ముందుకెళ్ళిందని చెప్పొచ్చు. ఇది ఒక చాలామంది ఎవరైతే మేమే తోపులు, మా అంతకు మించి ఇంకెవరు ఉండరో, మేము శాసిస్తాం దేన్ని అనైనా అనుకునేటటువంటి వ్యక్తులకి గుణపాఠం చెప్పినటువంటి పరిస్థితి. పుష్ప 2 తొక్కిసలాట్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి డిపార్ట్మెంట్. గత ఏడాది పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ స్పెషల్గా గుర్తుపెట్టుకోండి, న్యాయం జరుగుతుంది పోతే. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. A1గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్. ఎస్, కరెక్ట్. ఎందుకు అల్లు అర్జున్ A1గా పెట్టలేదని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. అల్లు అర్జున్ A1గా పెట్టరబ్బా, ఎందుకు చెప్తాం. అల్లు అర్జున్ డైరెక్ట్ వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోలేదు. అల్లు అర్జున్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయలేదు. అల్లు అర్జున్ తన సొంత ప్రిమిసెస్లోకి వెళ్ళలేదు. అల్లు అర్జున్ కారణంగా ఇది జరగలేదు. అల్టిమేట్గా చెప్పాలంటే అక్కడ థియేటర్ యాజమాన్యం కంప్లీట్గా చర్యలు తీసుకోవాలి. అది ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది సంధ్యా థియేటర్ అనేది. సో వాళ్ళ ప్రిమిసెస్లోకి వచ్చే ముందు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఆ థియేటర్ యాజమాన్యంపై ఉంటుంది. కాబట్టి ఇక్కడ A1గా వాళ్ళని పెట్టినారు. రెండోది, ఈ ఘటన జరిగింది సంధ్యా థియేటర్లో కాబట్టి వాళ్ళని పెట్టడం అయితే జరిగింది. ఆ టైంలో నేను చూశాను, అల్లు అర్జున్ గారి తరపున వాదించినటువంటి అడ్వకేట్ అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, అప్పుడు అల్లు అర్జున్ గారు రాలేదండి, అది జరిగిపోయింది అలాగా. ఆయన చూడడానికి ఎగబడ్డారు జనం. ఆయన వచ్చే క్రమంలో సో ఆయన బయట వస్తూ ఉంటే ఇది లాంచ్ జరిగిందని చెప్పేసి ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కన్విన్స్ అయ్యి అప్పుడు ఆయనకి కోర్టు మంజూరు చేసింది బెయిల్. సో ఇది అల్లు అర్జున్ గారు అప్పుడు అక్కడే ఉన్నప్పుడు ఇది జరగలేదు అనమాట. ఆ విషయం కూడా గమనించాలి. అందుకు A1గా అల్లు అర్జున్ పెట్టలేదు. ఇక అల్లు అర్జున్పై తో పాటు మొత్తం 23 మంది పైన అభియోగాలు నమోదు చేసినారు పోలీసులు. A1గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్, A11గా అల్లు అర్జున్. అంటే అల్లు అర్జున్ దాటుకొని పైన ఇంక 10 మంది ఉన్నారనమాట. ఆ థియేటర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆ థియేటర్కి సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్లు ఉండొచ్చు వాళ్ళు అయి ఉండొచ్చు, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, మిగిలిన అంటే కొంతమంది పర్మిషన్స్ తీసుకోకుండా ఈ అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చిన క్రమంలో చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల స్థాయిల్లో. మొత్తానికైతే అల్లు అర్జున్ గారిని A1గా పెట్టలేదు, A11గా పెట్టడమే జరిగింది. మొత్తానికి దీంట్లో 23 మంది అంటే కనుక A23 వరకు ఉంటారు బహుశా. అయితే థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికీ కూడా అబ్బాయి మనుషులు గుర్తించట్లేదు. మొన్న ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. వాళ్ళ ఫాదర్ వచ్చేసి, ఆ శ్రీతేజ్ అనే అబ్బాయి యొక్క ఫాదర్ వచ్చేసి చెప్పిన విషయం ఏంటంటే, మమ్మల్ని పెద్దగా పట్టించుకోవట్లేదండి, మా కొడుకు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేశారు, వడ్డీ ఏం అంత రావట్లేదు. సో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దిల్ రాజు గారు బయటకు వచ్చి ఈ విషయం అల్లు అర్జున్ గారి దాకా తీసుకెళ్ళి అతనికి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలిసింది. సో ఒకటి, మంచి చెప్తే మంచి చెప్పాలి. అల్లు అర్జున్ నిజంగా ఆయన ప్రమేయం లేదు ఆ రోజు. అసలు పిల్లల్ని తీసుకెళ్ళడం తల్లిదండ్రులు తప్ప. ఆ టైంలో ప్రీమియర్ షోస్కి తల్లిదండ్రులు ఏంటంటే నైట్ పిల్లల్ని తీసుకెళ్తాం, అది కూడా చిన్న పిల్లల్ని, అది కూడా ఒక మాస్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క సినిమాకి తీసుకెళ్ళడం ఎంతవరకు సమంజసం. అసలు థియేటర్లో ఆ రోజు నైట్ ఏం జరిగింది తెలుసా? ఒక జాతర. అల్లు అర్జున్ సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా, రామ్ చరణ్ గారి సినిమా వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వచ్చినా, ప్రభాస్ గారి సినిమా వచ్చినా, మహేష్ గారి సినిమా వచ్చినా థియేటర్లో జాతర జరిగింది. అలాంటి ప్లేసెస్కి పిల్లల్ని నైట్ ప్రీమియర్స్కి తీసుకెళ్తే ఎంతవరకు సమంజసం. అది కూడా చిన్న పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు. దాని పర్యవసానం తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు ఆ పిల్లోడి జీవితాంతం అలాగే సఫర్ అయ్యాలి. దీంట్లో అల్లు అర్జున్ ప్రమేయం ఉందంటే నేను 100% ఉందని ఈ రోజుకి నేను చెప్పను. రెండు వైపులో తప్పు ఉంది. అల్లు అర్జున్ వద్దంటే వచ్చాడు అన్నట్టు ఆ రోజు మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ గారికి మేము పర్మిషన్స్ ఇవ్వలేదండి, కానీ అల్లు అర్జున్ గారే ఆయన కావాలని చెప్పేసి వచ్చేసాడు. సో పర్మిషన్స్ ఇచ్చుండి వచ్చుంటే తప్పు మాదేదని పోలీసులు ఆ రోజు చెప్పారు. పోలీసులు పర్మిషన్స్ ఇవ్వాలి అల్లు అర్జున్ గారు రావడానికి. ఆ థియేటర్ వాళ్ళు కూడా ఎంతో కొంత పర్మిషన్ తీసుకున్నారు, ఇలా వస్తాడు అన్నట్లు ఏదో చెప్పారు. మరి రిటర్న్గా అంటే రాసి ఏమన్నా ఇచ్చినారు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, స్టేషన్ దగ్గర నుంచి ఏదైనా వచ్చిందంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అందుకే కదా ఏమన్నా చేసినారు. తప్పు తల్లిదండ్రులు కూడా ఉంది. అసలు ఆ సినిమాకి ఆ టైంలో అక్కడికి ఆ చిన్నపిల్లలు తీసుకెళ్ళడం ఏదైతే ఉందో దీని అంత దుర్మార్గం ఇంకోట్లేదు. మరి ఎంతసేపు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నాం. అల్లు అర్జున్ కూడా తనకు సినిమా రిలీజ్ అవుతుంది కొన్ని సంవత్సరాల కష్టం తర్వాత అని చెప్పేసి ఒక పుష్ప 2 క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ టైంకే.
సినిమా బాగా వచ్చిందని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. దాంతో ఏం చేసినాడు అల్లు అర్జున్, బయటకు వచ్చినాడు కొంత ఉత్సాహం ఆపుకోలేక. అది కాక ఫ్యాన్స్తో మనవాడు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి విధానం ఒకటి ఉంటుంది కదా. సో పైకి ఏంటంటే ఆ టైంలో కొంచెం తల కూడా పైకి ఎగరేయడం, దాంతో కూడా మనం చూసినాం మెగా ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉండడం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అదే టైంలో నంద్యాల ఎలక్షన్స్కి అంతకుముందు ఆయన వెళ్ళి చేసి రావడం, ఇదంతా కూడా మనం చూసినాం. సో తను సొంతగా ఎదగాలనుకున్నటువంటి తీరు, అందులో భాగంగా తన అభిమానుల్ని ఒక దగ్గర చేసుకునే ప్రయత్నం, తన అభిమానులు కన్విన్స్ చేసే ప్రయత్నం, తన సినిమాలో నటించిన దాన్ని థియేటర్లో చూపించుకునేటటువంటి తత్వం, ఇదంతా ఆయన చేసినాడు తన వైపు నుంచి. దాని పర్యవసానం అనుభవించినాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ తల్లి మరణించింది. ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో, సో ఆమె రేవతి అనే మహిళ మరణించింది. ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో ఈ రోజుకి కూడా పూర్తి స్థాయిలో స్వయంగా అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితి ఉంది ఆ అబ్బాయికి. ఎందుకు తప్పు జరిగింది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది టార్గెట్ చేయొచ్చు మళ్ళీ అల్లు అర్జున్ ఏ1గా పెట్టలేదు అని. అది కరెక్ట్ కాదు కూడా. పర్మిషన్ ఉంటేనే, అంటే థియేటర్ వాళ్ళు కొంచెం వస్తారంటే రండి అంటేనే వచ్చి ఉంటాడు. థియేటర్ వాళ్ళు మీరు మా థియేటర్కి రావడానికి వీల్లేదండి, ఇక్కడ సిచ్యువేషన్ వరస్ట్గా ఉందని చెప్పేసి అల్లు అర్జున్ ఎందుకు వస్తాడు? ఓకే, అందుకోసం అని చెప్పేసి అల్లు అర్జున్ని A11గా పెట్టినారు తప్ప A1గా పెట్టలేదు. A11 అని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అనమాట, ఈ 11వ నెంబర్ రావాలా మమ్మల్ని ట్రోల్ చేయడానికి. దానికి దీనికి సంబంధం లేదు. అల్లు అర్జున్ గారికి A11 రావడానికి, వైసీపీ పార్టీకి 11 రావడానికి కోయిన్సిడెన్స్ అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాంటివి లింక్ చేయకండి, ఇది కరెక్ట్ కాదేమో కదా. అల్లు అర్జున్ గారి దానికి ఏం సంబంధం? వైసీపీకి ఆయన నంద్యాల ఎలక్షన్స్లో ప్రచారం చేసినంత మాత్రాన A11 కను అలా 11 సీట్లకి సంబంధం లేదు. కాలం దేనైనా కాలం డిసైడ్ చేస్తుంది, అర్థమైందా? కాబట్టి కొన్ని వాటిలో లింకులు పెట్టకపోవడమే మంచిది. ఇది తప్పు ఒప్పు అని ఇంకా చెప్పే విషయం అయితే కాదు. మొత్తానికి అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసినారు. సో ఇంకా న్యాయ వ్యవస్థ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది పూర్తి స్థాయిలో. కానీ న్యాయం ఎటువైపు ఉంటే అటు తీర్పు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. మరి దీని విషయంలో మీరు అడగవచ్చు, ఇంకా ఇది చాలా పెద్దదైపోద్ది, ఏమవుతుంది అంటే ఏం ఉండదు, ఏం పడతాయి. అది ఎవరైతే ఆ పిల్లడికి అది జరిగిందో వాళ్ళకి సంబంధించి వాళ్ళు రాజీకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అల్లు అర్జున్ మీద కేసులు వద్దంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే మాకు ఆదుకున్నాడండి, అండగా నిలబడ్డాడండి, మాకు జాబ్ ఇచ్చాడండి, మా ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉన్నాడండి. సో అతను వచ్చిన మాట తప్పే. సో దానికి ఆయన పశ్చాత్తాపడ్డాడు. దానిలో భాగంగానే ఆయన ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నాడు మా కుటుంబానికి. నా వైఫ్ చనిపోయినప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. సో తప్పేది అటువైపు ఉంది, మా వైపు ఉంది కాబట్టి ఏముండదు అన్నట్లుగా వాళ్ళు కేసు వెనక్కి తీసేసుకుంటారు. ఎందుకంటే చిన్న స్థాయి బతుకులు కదా, చేసేదేం లేదు. నిజమే, అల్లు అర్జున్ కూడా మరి ఇష్యూ పెద్దదైన తర్వాత ఎంతో కొంత కుటుంబానికి అండగా నిలబడ్డాడు. మరి అలాంటి వ్యక్తిని కూడా ఇంకా ప్రెజరైజ్ చేయడం, తప్పు చేశాడు కదా అని చెప్పేసి దానికి తగ్గ ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఒకరోజు జైల్లో పెట్టినారు, తర్వాత ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా అండగా నిలబడ్డాడు. బట్ ఆ మహిళను తీసుకురాకపోవచ్చు, ఆ ఫ్యామిలీ తీసుకురాకపోవచ్చు వెనక్కి, బట్ కొంత అండుకుండే ప్రయత్నం చేసినాడు. మరి కోర్టు ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. అల్లు అర్జున్ మీద నీ ప్రమేయం కారణంగా ఇదంతా జరిగిందని చెప్పేసి ఆయనకి ఏమైనా 7+ years శిక్షలు వేస్తాయా, లేదంటే అలాంటిది ఏమీ లేదు, A1 A2లో అంతమంది ఉన్నారు, సో A11 కాబట్టి ఆయన ఏమైనా క్షమించి వదిలేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే అల్లు అర్జున్ గారికి అయితే మరోసారి కొంచెం గట్టిగా పోరాడాల్సిన టైం అయితే వచ్చింది. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీన్ని ఏ విధంగా చూస్తారో చూడాలి. A11గా ఇంతకాలం అల్లు అర్జున్ మీద ఒక మచ్చ కూడా ఉండేది కాదు కేసులకు సంబంధించి, ఇప్పుడు A11గా ఉన్నాడు అల్లు అర్జున్. ఇంకా ఫ్యాన్ వార్స్ వచ్చిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ని టార్గెట్ చేయడానికి A11 అనే దాన్ని గట్టిగా వాడడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి, స్పష్టంగా వాడతారు. అలాగే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, అల్లు అర్జున్ గారికి ఆ రోజు నైట్ పడుకోవడానికి జైల్లో ఉన్నాడు కదా, ఆయనకి ఏదో ఇస్తారు కదా, బట్టలు ఇస్తారు, వెళ్ళిన తర్వాత ఖైదీ నెంబరు అలాట్ చేస్తారనమాట. ఆయనకి సంబంధించిన ఖైదీ నెంబర్ మీద కూడా చాలా రోజుల పాటు మన అల్లు అర్జున్ గారిని చాలామంది ట్రోల్ చేసినారు. నేను ట్రోల్ చేయలేదండి, ఎందుకంటే అన్నిట్లో ఒకటండి, ఆయన కావాలనుకోడు. ఏ హీరో కూడా తన అభిమాని నా కళ్ళ ముందు చచ్చిపోవాలి, బ్యానర్ కట్టి చచ్చిపోవాలనో, లేకపోతే బస్ కింద పడి చచ్చిపోవాలనో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రోజుకి కూడా తన ఈ సినిమా ఈవెంట్కి వస్తే కనుక పదే చెప్తాడు ఫ్యాన్స్కి, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లి ఉందని. అలాగే పవన్ కళ్యాణ్ గారు బ్యానర్లు కడతా కొంతమంది అభిమానులు చచ్చిపోతే ఈ రోజుకి దత్తత తీసుకుని ఆ పిల్లల్ని కాపాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఏ హీరో కూడా వాళ్ళ అభిమానులు చచ్చిపోవాలని కోరుకోరు, బట్ అది దురదృష్టశాత్తు ఆ రోజు జరిగింది. దాన్ని ఈ రోజున అలా పనియడమే బెటర్, అంతే తప్ప దీని మీద రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఏదో ఆ టైంలో నంద్యాల వెళ్ళినాడు కదా, అది చేసినాడు కదా, ఇది చేసినాడు కదా, A11 కదా అని ఎటకారపు పోస్టులు సోషల్ మీడియాలో లేకపోతే బాగుంటుంది. బట్ ఏంటంటే ఓకే, అల్లు అర్జున్లో చాలా మార్పు అయితే వచ్చింది ఆ తర్వాత నుంచి. ఎప్పుడైతే జైలుకి వెళ్ళి వచ్చినారో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసినారు లేదు నాకు ఇప్పటికీ తెలియదు, బట్ చిరంజీవి గారిని అయితే కలిసినారు. మేబీ ఆ గ్యాప్ ఏమైనా కొంచెం తగ్గి ఉండొచ్చు, తెలియదు. వాటికన్నింటికి సంగతి మనకైతే తెలియదు. మొత్తానికైతే A11గా ఉన్నటువంటి మన అల్లు అర్జున్ గారు, అదే సంగతి A11.